యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు ప్రభుదాస్ పద్మలత గార్ల కుమారుడు ముళ్ళగిరి అనిల్ గారికి ఎఫ్సిఐలో ప్రభువు ఉద్యోగం ఇచ్చిన సందర్భంగా ఎపిసోడ్ సహకారం ఇస్తున్నారు. అనిల్ గారికి, ప్రభుదాస్ పద్మలత గారికి, వారి సోదరుడు కిషోర్ దంపతులకు ప్రత్యేక వందనములు తెలియచేస్తున్నాను. రెండవ కుటుంబం యేసే పరిష్కారం సిబ్బంది అమీనాపేట ఏలూరు వాస్తవ్యులు శ్రీ మేడిబోయిన ధర్మలింగేశ్వరరావు వెంకటేశ్వరమ్మ దంపతులు. కుమారుడు మురళీ గంగాధర్ గారు, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ సహకరిస్తున్నారు. ఈ కుటుంబానికి ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి మీ దాసులు ప్రభుదాస్ గారు, పద్మలత గారుల కుమారుడు అనిల్ గారికి మీరు ఇచ్చిన ఉద్యోగం కొరకై మీకు స్తుతులు. వారి సోదరుడు కిషోర్ ఉద్యోగ సందర్భంగా కూడా పలు ఎపిసోడ్స్ ఇచ్చిన కుటుంబం ఇది. వీరిని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో ప్రత్యేకంగా ధర్మ అన్న కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. అవసరతలన్నీ మహిమలో తీర్చండి ప్రభు. మీ చిత్తము నెరవేరును గాక అని ప్రార్థిస్తున్నాం. దీవించండి ప్రభు. యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. గత దినము 21 నుండి 28 వచనాల వరకు కొంత వాక్యాన్ని నేను ధ్యానించాను. అందులో కొన్ని పదాలు వర్ణించిన తరువాత 29వ వచనం వివరిస్తాను. అపవిత్రాత్మ పట్టినవాడు సమాజ మందిరంలో యేసును చూచి బిగ్గరగా కేకలేస్తున్నాడు. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించారు. ఆ అపవిత్రాత్మ పెద్దగా కేక వేసి ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోయింది. బిగ్గరగా కేక వేసి వెళ్ళిపోయింది. ఆ అపవిత్రాత్మ యేసును గూర్చి, దేవుని పరిశుద్ధుడవు, నీవెవరో నాకు తెలుసును అనంది. ఇది నిన్నటి దినం నేను చెప్పాను. అపవిత్రాత్మ గుర్తుపట్టింది యేసును, కానీ యూదులు గుర్తుపట్టలేకపోయారు. సోదరుడా, సోదరి, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్న వారికి యేసుక్రీస్తు నామమున పరిష్కారం లభిస్తుంది. ప్రభువు తన శక్తి చేత అపవిత్రాత్మలను వదిలించినట్లుగా లేఖనం చెబుతుంది. అది ఆయన యొక్క సూపర్ న్యాచురల్ పవర్, పరసంబంధమైనటువంటి శక్తిని జ్ఞాపకం చేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క అధికారం కేవలము ప్రకృతి మీద మాత్రమే కాదు, వ్యాధుల మీద మాత్రమే కాదు, మరణము మీద మాత్రమే కాదు, దురాత్మల పైన కూడా ఉన్నది అనేది ఈ యొక్క వృత్తాంతం మనకు తెలియచేసింది. ఈ విధంగా దురాత్మలను ఆయన నోటి మాట చేత
గద్దించి పారద్రోలుట చూచినప్పుడు సమాజంలో విస్మయం కలిగింది. ఇది క్రొత్త బోధగా ఉన్నదే అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారికి నూతనంగా కనిపిస్తున్నాడు. వారింతకు మునుపు విన్న బోధలు, ఆయన ద్వారా వింటున్న బోధలు వ్యత్యాసంగా ఉన్నాయి. మునుపు విన్న వాటిల్లో అధికారం లేదు, యేసు బోధలో అధికారం ఉన్నది. యేసు మాటకు దురాత్మలు పారిపోతున్నాయి, యేసు మాటకు వ్యాధులు పారిపోతున్నాయి. ఇది నూతనమైన బోధగా వారు గుర్తిస్తున్నారు. అయితే ఆయనను గూర్చిన సమాచారం అతి వేగంగా గలిలయ ప్రాంతమంతటా వ్యాపించింది. యేసు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతమే. యేసు ఆలోచనకర్త, యేసు ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఉంటే నీ జీవితం సాక్షార్థంగా వ్యాపిస్తుంది. నిన్ను గుర్చిన సమాచారం కూడా పలు ప్రాంతాల వ్యాపిస్తుంది. అతివేగంగా వ్యాపించినటువంటి పేరు ప్రఖ్యాతులు యేసుక్రీస్తు ప్రభువు విషయంలో మనకు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. ఆయన సమాచారాన్ని వేగంగా వ్యాపింపజేయటానికి సమర్థుడైన వాడని మనం అర్థం చేసుకోగలుగుతాము. దురాత్మలు ఆయనకు లోబడుతున్నాయి అనే గ్రహింపుకు గలిలయ వాసులు వచ్చారు. దాని యొక్క ఫలితము 32వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి ప్రాంతపు వాసులందరూ వారి వారి ఇండ్లల్లో దురాత్మల చేత పీడించబడుతూ అసహజమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిని యేసునొద్దకు వెంటబెట్టుకుని వచ్చి వారు స్వస్థత పొందారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పేరు ప్రతిష్టలు వ్యాపించడానికి కారణం ఆయన చేత మేలు పొందిన వారు మరొకరి మేలును కాంక్షించి వారికి తెలియచేయటమే. సువార్త యొక్క వేగం కూడా ఈ విధంగానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్త అలానే విశ్వమంతటా వ్యాపించింది. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి. ఒక వ్యక్తి యొక్క జీవిత సాక్ష్యం మరొక వ్యక్తిని రేకెత్తిస్తుంది, మరొక వ్యక్తిని ఆలోచింపజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క మాట కంటే ఆ వ్యక్తిలో వచ్చిన మార్పే ఎదట వారిని ఆలోచింపజేస్తుంది. చాలా సందర్భాల్లో మనం మాటకే పరిమితం అవుతున్నాం. మన జీవితం ద్వారా ఇతరులను ప్రభావితం చేసేటువంటి బ్రతుకులు మన యొద్ద ఉండటం మనకు అత్యవసరం. 29వ వచనం నుండి చదువుతాను, చూడండి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళారు. యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ఆయన ప్రవేశించారు. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. 4 పేర్లు ఒక ప్రక్కనే వ్రాస్తున్నాడు. వారు ప్రధానమైన వారుగా పేర్కొనబడ్డారు. And immediately he left the synagogue and entered the house of Simon and Andrew with Jesus and John. సీమోను మరియు ఆంద్రేయల యొక్క గృహము. సీమోను మరియు ఆంద్రేయల యొక్క గృహము గలిలయలో ఉన్నది. అచ్చట వారు ప్రవేశించి ఆ యొక్క ఇంట పేతురు యొక్క అత్తగారు జ్వరంతో ఉన్నప్పుడు ఆమెను ఆయన స్వస్థపరిచారు. స్వస్థపరుచు శక్తి ఆయనకున్నది అని వారు గ్రహించేటట్లుగా ఈ అద్భుతము ఆయన చేశారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తారు. హీఈస్ ఎ డిఫరెంట్ డాక్టర్. పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, కానీ డాక్టర్ పేషెంట్ దగ్గరికి వచ్చాడు ఇక్కడ. కనుక పేషెంట్ డాక్టర్ చెప్పింది చేసి స్వస్థత పొందుతారు, కానీ డాక్టర్ స్వయంగా పేషెంట్కు స్వస్థతనిస్తున్నాడు. సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క అపారమైనటువంటి అధికారం మనకు వివరించబడుతుంది.
యేసు ఆమె దగ్గరికి వచ్చారు. హీ లవ్స్ హర్. యేసు ఎంత ప్రేమ గలవాడు. ప్రోయాక్టివ్ పర్సనాలిటీ. ఎస్, యేసుక్రీస్తు ప్రభు అడుగులు ఎప్పుడూ ముందడుగుగానే ఉన్నాయి. ఆయన కొరకు ఎదురు తెన్నులు చూడాల్సిన అవసరం లేదు. ఆయనే ఆయన యొక్క పనిని సాధ్యం చేయటానికి ముందుకు అడుగులేస్తుంటాడు. ఈ అనుభవం నా వ్యక్తిగత జీవితంలో పలుమార్లు నేను గ్రహించాను. యేసు నీ యొద్దకు వస్తాడు. ఆనాడు ఆమె యొద్దకు వెళ్ళిన యేసు నీ యొద్దకు కూడా వస్తున్నాడు. ప్రకటన 3:20లో, ఇదిగో నేను హృదయమనుడి ద్వారమునొద్ద ఉండి తడుతున్నాను, కాగా ఎవడైనా నా స్వరం విని తలుపు తెలిసిన ఎడల నేను లోనికి వచ్చి అతడు నాతో, నేను అతనితో భోజనం చేస్తామని ఆయన సెలవిస్తున్నాడు. యేసు నీ హృదయ ద్వారాన్నే నిలిచాడు. నీవు ఆహ్వానించటమే తరువు, ఆయన లోనికి వస్తాడు. ఆమె జ్వరము ఆమెను విడిచినప్పుడు ఆమె ఉపచారం చేయసాగింది. బలహీనురాలు బలపరచబడింది. వ్యాధిగ్రస్తురాలు స్వస్థపరచబడింది. ఆమె యొక్క జీవితంలో జీవము సత్తువ ఆవరించాయి. సాయంకాలము ప్రొద్దుగుంకింది. జనులు సకల రోగులను దెయ్యములను పట్టిన వారిని ఆ ఇంటి యొద్ద ఉన్న ఆయన యొద్దకు తీసుకుని వచ్చారు. జీసస్ నెవర్ డినై ద పీపుల్ హూ వాంట్స్ టు మీట్ హిమ్. తనను కలుసుకోవాలని వచ్చిన ప్రజలను ఆయన ఎన్నడూ తిరస్కరించలేదు. ఈ పాఠం ప్రతి నాయకుడుగా మనం నేర్చుకోవాలి. ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సింది ఇదే. తన కొరకు వచ్చిన ప్రజలను ఎన్నడూ యేసు పంపలేదు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అనే చెప్పాడు ఆయన. కనుక సాయంకాలం అయిపోయింది, ప్రొద్దుగుంకింది, ప్రజలు ఎక్కువగా వస్తున్నారు, రాత్రి అయిపోతోంది, అసౌకర్యం ఉంది. అయినా సరే ఆయన ప్రజలను కలవటానికి ఇష్టపడ్డాడు. ప్రతికూల పరిస్థితుల మధ్యలో, అసౌకర్య పరిస్థితుల మధ్యలో ప్రజలను కలుచుట ద్వారా, ప్రజలతో కలుసుకొనుట ద్వారా తన అగాపే ప్రేమ వారి పట్ల కనపరుస్తూ, తన సౌఖ్యం కంటే ప్రజల యొక్క సౌఖ్యము ఆరోగ్యమే ముఖ్యమని ఆయన చాటి చెప్పగలిగాడు. ఇవాళ మన సేవకులు అట్లా ఉంటున్నామా? మన బోధకులు అట్లా ఉంటున్నారా? అసౌకర్య పరిస్థితులు వస్తే మనం తొలగిపోతాం, ఎవరిని కలవటానికి ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఆయన అందరినీ కూడా బాగు చేసినట్లుగా చూస్తున్నాం. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. యేసు ఎక్కడ ఉంటే అక్కడ జనసందోహాలే. యేసు ఎక్కడ ఉంటే అక్కడ జనసందోహాలే. అయితే ఆ ఇంటిలో గౌరవనీయులు, చక్కటి వస్త్రధారణ కలిగిన వారు, మేధావి వర్గం కూర్చోలేదు. ఆ ఇల్లు చుట్టూతా కూడా రోగుల చేత నిండిపోయింది. దయ్యము పట్టి కేకలేస్తున్న వారి ఆక్రందనల చేత నిండిపోయింది. ఆ యొక్క దృశ్యం మనకి ఇష్టం ఉండదు. నేను గతంలో కూడా చెప్పాను, మరలా చెబుతున్నాను. సామ్ జబదరై అనేటువంటి ఒక దైవ సేవకుడు 21 దినాల ఉపవాస ప్రార్థన చేసి ఆత్మలో బలపడిన తర్వాత ఒక వివాహ కార్యక్రమం యొక్క రిసెప్షన్ ప్రోగ్రాంకి వెళ్ళాడు. అక్కడ అందమైనటువంటి వ్యక్తులు, హుందాగా వస్త్రధారణ కలిగిన వారు, విలువైన నగలు ధరించినటువంటి వారు, చక్కటి వృద్ధి చెందిన కల్చర్ ఉన్న ప్రజలు ఆ యొక్క రిసెప్షన్లో పాలు పొందారు. వారిని చూచి ఆ దైవ సేవకుడు అనుకున్నాడట, ప్రభు ఎంత చక్కగా ఉన్నారు వీరు, ఎంత భాగ్యవంతులుగా ఉన్నారు అని అనుకున్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు సామ్ జబదరైతో మాట్లాడుతూ, నీ ఒక దృశ్యాన్ని చూస్తావా వారి నిజస్థితిని అని అడుగగా, చూస్తానని ప్రభువుకు అతడు సెలవిచ్చాడు. అతడు మనవి చేసుకున్నాడు. ప్రభు అతని మనోనేత్రాలు తెరువుగా అప్పటి వరకు విలువైన వస్త్రాల్లో కనబడుతున్న వారు, అందమైన రూపాల్లో కనబడుతున్న వారు, సొగసైన ఆభరణాలు ధరించిన వారు అగ్నిగుండంలో కేకలతో, కాలుతున్న ఒడ్లతో, గాయాలతో, ఆక్రందనలతో, కన్నీటితో ఉన్నట్లుగా చూశాడు. సోదరుడా, సోదరి, మనం చూస్తున్న సమస్తం కూడా ఒకనాడు మారిపోతుంది. దృశ్యములు, అదృశ్యాలు. ఇవాళ లోకాన్ని చూసి ఎంత బాగుందో అనుకుంటాం.
యేసు ప్రభు దగ్గరికి వచ్చిన శిష్యులు మందిరాన్ని చూపిస్తూ అన్నారు, ఒక దినాన ప్రభు ఎంత శృంగారంగా కట్టారయ్యా ఈ మందిరం అంటే. ప్రభువు ఇంకొక దృశ్యం చూపించాడు వారికి. రాతి మీద రాయి లేనిటువంటి స్థలంగా ఇది ఒక సమయం రాబోతుంది, అక్కడ మారిపోతుంది అన్నాడు. కనుక మనుషులు ఒక దృశ్యాన్ని చూచి అది చాలా సౌందర్యం అనుకుంటారు, చాలా బాగుంది అనుకుంటారు. కానీ దేవునికి వాస్తవం తెలుసు. సహోదరుడా, సహోదరి, మనం మన మందిరాలు ఎటువంటి వారితో నిండాలనుకుంటాం? మనం మన మినిస్ట్రీ ఎటువంటి వారు మనతో ఉండాలనుకుంటాం? ఒక బోధకుడు చక్కటి ఏసీ హాల్లో బ్రేక్ఫాస్ట్ చేస్తే తనతో ఇంత అమౌంట్ అని పెట్టి చక్కటి వాతావరణం కల్పించాడట. నేను మనవి చేస్తున్నాను, అలాంటిది కాదు క్రీస్తు పరిచర్య. రోగులతో నీ మందిరం నిండిపోతుంది. నీ గృహంలోని ఖాళీ స్థలం అంతా కూడా అవసరాలతో, ఆక్రందనలతో, బాధలతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉన్నవారితో నిజంగా నిండినప్పుడు నీ ఇంట యేసు ఉన్నాడని నేను నమ్ముతాను. అది రుజువై ఉంటుంది. కేవలం ధనవంతులతో, సొగసైన వారితో భవనాలను నింపుకుంటూ ఆనందిస్తున్నటువంటి ప్రక్రియను మనం పునరాలోచించాలని నేను మనవి చేస్తున్నాను. యేసు ఉన్న చోట రోగులున్నారు. యేసు ఉన్న చోట దయ్యముల చేత పీడించబడుతున్న వారు ఉన్నారు. యేసు ఉన్న చోట వసతులు లేకపోయినా పట్టణమంతా కూడా వచ్చి లేచి నిలబడి ఉన్నారు. ప్లీజ్ నోట్ దిస్. దయచేసి దీన్ని గుర్తుపట్టండి. పట్టణమంతయు ఆయన ఇంటి వాకిట నిలిచి ఉన్నది. క్యాన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ యువర్ హౌస్? విల్ యూ అలౌ దిస్ క్రౌడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్ ఎవ్రీ టైమ్? ప్రతిసారి నీ ఇంటి ఎదుట కిటకిటలాడుతున్న జనసందోహంతో నిలిచి ఉండటాన్ని నువ్వు అలౌ చేస్తావా? క్యాన్ యువర్ వైఫ్, క్యాన్ యువర్ చిల్డ్రన్, నీ భార్య, నీ బిడ్డలు ఇలాంటి ఇల్లును నీవు నిర్మిస్తే, నీవు సంపాదిస్తే వారు నీతో సౌఖ్యంగా ఉండగలుగుతారా? సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. యేసు ఏ ఇంట ఉంటే ఆ ఇంట మనుషులు ఆశించిన రీతి కాక దేవుడు ఉద్దేశించిన రీతిగా ఆ గృహాలు ఉంటాయి. కనుక మన గృహాలు ఎలా ఉంటున్నాయి? వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ మైండ్స్? మన మనసులలో ఎటువంటి ఉద్దేశాలు, దృక్పథాలు కలిగి జీవిస్తున్నాం మనం? ఇది ఎప్పుడూ కూడా మనల్ని మనం సవాలు చేసుకోవలసినటువంటి మాటే. ఆయన నానావిధ రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టును. అవి తనను ఎరిగి ఉన్నందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. ఇట్స్ వెరీ ఎక్సలెంట్ వర్స్. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆయనను అవి ఎరిగి ఉన్నందున, తనను అవి ఎరిగి ఉన్నందున. The evil spirits knew Jesus. How? ఎట్లా? ఫాలన్ ఏంజల్స్ అంటారు వాటిని. దురాత్మలు అనే వాటిని ఎఫెసీ 6:12 దురాత్మల సమూహాలు ఆకాశ మండలంలో తిరగలాడుతున్నాయని వ్రాశాడు. ఈ దురాత్మలు ఎవరు అంటే ఫాలెన్ ఏంజల్స్గా మనం వాక్యంలో చూస్తాం. పడద్రోయబడిన దేవదూతలు. దేవుని యొక్క సృష్టిలో దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాటిని బంధించి పాతాళములో ఉంచిన వివరము పేతురు భక్తుడు వ్రాశాడు. అలాగే ఆకాశ మండలంలో వాయుమండల అధిపతి యొక్క సమూహంగా అవి తిరుగాడుతున్నవి. అవి మనుషులను దేవునికి దూరం చేయుటకు, మనుషులను పాపములో పడవేయుటకు, మనుషులను పీడించుటకు అవి యత్నం చేస్తూ ఉంటాయి. కనుక ఈవిల్ స్పిరిట్స్ వర్క్ మనుషుల జీవితాల పైన పనిచేస్తుంది. సైంటిఫిక్ డేస్లో మనం ఉన్నాము. సైన్స్ అభివృద్ధి చెందుతున్న దినాల్లో దయ్యాన్ని గురించి మాట్లాడితే మతం
హేతుబద్ధంగా లేదని చాలామంది నమ్మరు. పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నవి, యేసుక్రీస్తు ప్రభు అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. ద యాక్ట్స్ ఆఫ్ ద డెవిల్, సాతానుని యొక్క క్రియలు ఏమిటి? మనుషులను శోధించుట, మనుషులను పడగొట్టుట, మనుషులను దేవునికి వ్యతిరేకంగా లేపుట, మనుషులపై కొండెములు చెప్పునట్లుగా తయారు చేయుట. ఈ విధంగా అనేకమైనటువంటి దైవ వ్యతిరేక విధానాలు మనుషులలో ప్రేరేపించేటువంటి దురాత్మ సమూహాలు ఈనాడు ఈ లోకంలో సంచరిస్తున్నాయి. యేసుక్రీస్తును అంగీకరించని వ్యక్తులు వాటి బారిన పడుతూ ఉంటారు. అంగీకరించిన వారు విశ్వాసము వలన రక్షణ పొంది దురాత్మ యొక్క శక్తుల నుండి, దాని అధికారం నుండి విడుదల పొందుతారు. కనుక అనేక మంది దెయ్యములను కలిగిన వారు ప్రభువునొద్దకు తీసుకురాబడినప్పుడు యేసును అవి ఎరిగి ఉన్నవి గనుక వాటిని ఆయన మాట్లాడనీయలేదు. దానియేలు గ్రంథంలో సింహాల గుహలో దానియేలును వేసినప్పుడు దేవుడు సింహముల నోళ్లను మూసెను. దేవుడు దెయ్యములను మాట్లాడనివ్వలేదు, దేవుడు సింహాలను మాట్లాడనీయలేదు, నోర్లు తెరవనీయలేదు. దేవుడు అగ్నిని దహింపనీయలేదు. దేవుడు నీటిని ముంచివేయకుండానట్లుగా ఆపగలిగాడు. ఐగుప్తు చెర నుండి వస్తున్న ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రములో. కనుక ఆయన యొక్క అపారమైనటువంటి శక్తి మనకు బైబిల్లో వర్ణించబడింది. ఆయన దేవుడు నరునిగా వచ్చాడు. అదే వారు కేకలేసి చెబుతున్నారు, నీవు దేవుని పరిశుద్ధుడవు, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధుడవు అనగా నరావతారము దాల్చిన వాక్యమై ఉన్నావు అని అర్థము. కనుక దేవుని యొక్క చిత్తము చొప్పున పాపమునకు శిక్ష భరించుటకు, మనుషులను విమోచించుటకు క్రీస్తుగా అభిషిక్తునిగా, యేసుగా రక్షకునిగా దేవుని చేత పంపబడిన దేవుని యొక్క ప్రత్యక్షతను మనుషులకు అనుగ్రహించుటకై వచ్చినటువంటి శరీరధారివైన వాక్యానవయ్యా నీవు అని అవి కేకలు వేస్తే, అవి కేకలు వేసే స్థితి ప్రభు వాటిని నిలువరించారు. దెయ్యముల సాక్ష్యం మీద మనిషి నమ్మటం ఏమిటండి? దెయ్యాలు సువార్త చెబితే మనుషులు నమ్మితే దేవుడు ఆ సిస్టమ్ అలౌ చేయలేదు. జీసస్ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై హిస్ డిసైపుల్స్, విట్నెసెస్ ఆఫ్ ద పీపుల్ హూ రిసీవ్డ్ ద మిరకల్స్ ఫ్రమ్ హిమ్, నాట్ ఫ్రమ్ ద డెవిల్. దురాత్మ చేత ఆయన ఐడెంటిఫై చెందాలని అనుకోలేదండి, ఇష్టపడలేదు. ఆయన మనుషుల చేత ఐడెంటిఫై చెందాడు. హీ అలౌడ్ దట్. కనుక మనం గుర్తెరుగుదాం, మనం మిరకల్స్ చేత, దయ్యములను వదిలించడం చేత గుర్తించబడకూడదు. యేసు అద్భుతాల చేత గుర్తించబడితే, దయ్యముల సాక్ష్యం చేత గుర్తించబడితే ఏమిటి ప్రయోజనం? యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యొక్క సాక్ష్యం ద్వారా యేసు గుర్తించబడ్డాడు. దట్ ఈస్ ద గుడ్ అండ్ బెటర్ మెథడ్ ఫర్ జీసస్ టు బి ఐడెంటిఫైడ్ బై ద పీపుల్. ప్రజల చేత ఆయన అంగీకారం పొందుటకు, లేకపోతే ఆయన గుర్తించబడుటకు, ఆయన మార్పు నొందిన వారి యొక్క సాక్ష్యానికి ఆయన ప్రాధాన్యతనిస్తాడు తప్ప, సృష్టి సాక్ష్యం ఇస్తే, దురాత్మల సాక్ష్యం ఇస్తే, రాళ్ళు మాట్లాడితే, రాళ్ళు రొట్టెలైతే, ఆకాశం చాపగా మడిచేస్తే ఆ క్రియల ద్వారా కాదు, మనుషుల ద్వారా ఆయన తన యొక్క ప్రణాళికను కొనసాగిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఆయన యొక్క అధికారాన్ని మనం ఇక్కడ గుర్తించినట్లయితే 21వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు ఆయన బోధలోని అధికారము, ఆయన బోధలో ఉన్నటువంటి గొప్ప అధికారం ఈనాడు మనం గుర్తెరగాలి. రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ can exhibit the power of the word of God through his preaching. నిజమైన దైవ సేవకుడు తన యొక్క వాక్య ప్రబోధం ద్వారా
దైవ శక్తిని రిలీజ్ చేయగలుగుతాడు. దేవుని వాక్యం యొక్క శక్తిని మనుషుల హృదయాల మీద పనిచేసేటట్లుగా చేయగలుగుతాడు. విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ కార్యము దేవుడు చేస్తాడు ఒక సేవకుని యొక్క ప్రబోధనం ద్వారా. అపోస్తలుడైన పేతురు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన నిలబడి మాట్లాడుతుంటే 3,000 మంది ప్రజల హృదయాలను పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. ఆయన నోట నుండి వస్తున్న ప్రతి మాట శక్తి కలిగిన ఘాతంగా వెళ్ళి వారి హృదయాల్లో గుచ్చుకుంది. వారు నొచ్చుకున్నారు, వారు మారు మనసు పొందారు, ప్రభు దగ్గరికి వచ్చారు. సోదరుడు సోదరి, ఆయన బోధ అధికారం కలిగింది, ఆయన దురాత్మల మీద అధికారం కలిగిన వాడు, ఆయన వ్యాధుల మీద అధికారం కలిగిన వాడు, ఆయన ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తెరుగుదాం. 35వ వచనం రేపటి వాక్య ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన వారు కామవరపు కోట వాస్తవ్యులు ముళ్ళగిరి అనిల్ గారికి ప్రభువు FCIలో ఉద్యోగం ఇచ్చిన సందర్భాన ముళ్ళగిరి ప్రభుదాస్ పద్మలత గారు సహకారం ఇస్తూ ఉన్నారు. అటువలనే అమీనాపేట వాస్తవ్యులు మేడిపోయిన ధర్మలింగేశ్వరరావు గారు, వెంకటేశ్వరమ్మ గారు మరియు వారి కుమారుడు మురళీ గంగాధర్, కుమార్తె అల్లుడు దివ్య గోపాల్ సహకరిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. అనిల్ గారి కుటుంబాన్ని, ధర్మ గారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం. వచ్చే మాసం 15 లోపట మాకు మరలా ఆర్థిక సహాయం పంపమని యేసునామమున అర్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.